హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సొరకాయ అప్పచ్చుకి కావాల్సిన పదార్థాలని పైన మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇంకా తురుముకున్న ఆ సొరకాయ ముక్కల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. మిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ చేసి చూపిస్తున్నాను కదా. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. మనం ఆనపకాయ ముక్కలు వేసాం కదా, అదే సరిపోతుంది. ఇందాక తురిమి పెట్టుకున్న గిన్నెలోనే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలంటే మనం మిక్సీ చేసుకున్నాం కదా, కరివేపాకు కొత్తిమీర మిర్చి అవన్నీని. తర్వాత దాంట్లోనే బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. చూడండి, దానికి ఉన్న వాటర్తోని అదంతా కలపాలి. దాంట్లో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. చూసారు కదా, చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటాం అలాగే మరి అంత గట్టిగా కాకుండా నార్మల్గా కలిపి పెట్టుకోవాలి. మనం కలుపుతూ ఉంటే మనకి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో బియ్యం పిండి అనేది తెలిసిపోతుంది. మేము ఒక పెద్ద ఆనపకాయ తీసుకున్నాం కదా, దానివల్ల ఎక్కువ పిండి పడుతుంది మాకు. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టపడి తింటారు. ఇంకా కొంచెం వాటరీగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. చూసారా ఎలా కలుపుకున్నాను. అలా తర్వాత బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. చూడండి, ఎంతైతే మనకి అప్పచ్చులకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక నూనెది ప్యాకెట్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేశాను. చూసారా, చిన్న చిన్న అప్పడాల కింద ఒత్తుకోవాలి. చూసారుగా, చేత్తోనే ఒత్తుకున్నాము. తర్వాత ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.